సిపిఐ జిల్లా సెక్రటరీ గారు కోనాల భీమారావు గారు కూడా మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 5 నిమిషాలా? ఓకే. ఈరోజు ఇంత గొప్పగా ఈ సభ జరపడానికి ముఖ్య కారకులైనటువంటి కమలరాజు గారు, అలాగే కరుణాకర్ గారు, అలాగే సభాధ్యక్షులుగా ఉన్నటువంటి కమలరాజు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సభకు వేలాదిగా తరలి వచ్చినటువంటి క్రైస్తవ సోదర సహోదరి సహోదరులందరికీ నమస్కారాలు, జై భీములు. ఇవాళ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప భారతదేశం ఇది. ఈ దేశంలో భిన్న మతాలు, కులాలు, జాతులు, సంస్కృతులు మేళవించినటువంటి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వ సాధన దిశగా ఈ దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం లక్ష్యంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది. ఈ దేశానికి రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం ఇవాళ రాజ్యాంగ పరంగా మనకు లభించడం జరిగింది. అలాగే 25 మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆర్టికల్ 25, అలాగే 14, 15 అధికారంలో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధికారులతో ఇవాళ ఎలాంటి కుల మతాలకు అతీతమైనటువంటి, స్త్రీ పురుష భేదం లేనటువంటి, మతాలకు అతీతంగా అన్ని లింగ వివక్షకు వ్యతిరేకంగా సమత్వం, సమన్యాయమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారంలో 14, 15 రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే ఏ విధమైనటువంటి వివక్ష లేకుండా అందరూ సమానత్వంతో, సమత్వంతో ఈ దేశంలో జీవనం సాగించేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ మన దేశానికి అందించారు. 1950 జనవరి 26 అధిక రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆగస్టు 10వ తారీఖున పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా సమత్వం, సమన్యాయం ఏదైతే చెప్తా ఉందో అధికారులు 14, 15కి వ్యతిరేకంగా, మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆర్టికల్ 25కి పూర్తి వ్యతిరేకంగా, ఒక విధంగా రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షాపూరితంగా ఆగస్టు 10, 1950 ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళిద్దరూ సభలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్తో ఏమాత్రం కూడా సంప్రదించకుండా ఒక వివక్షాపూరితంగా, సమత్వం, సమన్యాయం చెప్తున్నటువంటి రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా 14, 15 అధికారులతో పాటు 25 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఇవాళ వివక్షతో పూర్తమైనటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డరు 1950 ఆగస్టు 10వ తారీఖున ఇవ్వడం జరిగింది. అంటే జనవరిలో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అన్ని రకాలైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అనుభవిస్తున్న దానికి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రపతి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు హిందూ మతంలో ఉంటే మాత్రమే వాళ్ళకి ఎస్సీ హోదా కొనసాగుతుంది. వాళ్ళు హిందువులుగా లేకపోతే మాత్రం వాళ్ళు ఎస్సీలుగా కొనసాగరు, బీసీలుగా కొనసాగుతారని చెప్పి ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి వివక్షతతోటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డరు 1950 ఆగస్టులో ఇవ్వడం జరిగింది. అంటే అది చాలా అత్యంత దారుణమైనటువంటి అంశం. ఇవాళ ఒక దళిత క్రైస్తవులు, దళితులు మాత్రమే హిందూ మతాలు ఉంటే ఎస్సీలుగా కొనసాగుతారు, లేకపోతే కొనసాగరనేటువంటిది ఏదైతే ఇచ్చారో దానికి వ్యతిరేకంగా పంజాబ్ సిక్కులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 1956లో ఆ వివక్షాపూరితమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరణ చేసి సిక్కులు కూడా ఎస్సీ హోదా కొనసాగుతుందని చెప్పారు. 1990లో బౌద్ధులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. వాళ్ళని కూడా కేవలం హిందువులకే మాత్రం పరిమితం చేసినటువంటి ఏదైతే ఎస్సీ హోదా ఉందో ఈ దేశంలో దళిత బౌద్ధులు కూడా ఎస్సీ హోదా కొనసాగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటిది ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వు ఉందో అది పార్లమెంట్లో చర్చ జరగలేదు, దానిపైన ఆమోదం లేదు. వీళ్ళ రాష్ట్రపతికి ఉన్నటువంటి విశేషాధికారాల పేరుతోటి ఒక వివక్షాపూరితంగా ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటిది తప్పు అనేటువంటిది ఇవాళ బౌద్ధులను కానీ, సిక్కులను కానీ ఎస్సీ హోదా కొనసాగించడం హిందువులతో పాటు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిలోనే అర్థమైనప్పుడు అప్పుడే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసి పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇవాళ కేవలం దళిత క్రైస్తవుల పైన వివక్షతని, అణిచివేతని కొనసాగించేదానికోసం దాన్ని ఎంతవరకు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందాక చెప్పారు చింతాడ ఆనంద్ కేసు అయితే మొట్టమొదటి కేసు కాదు, ఇది చివరి కేసు కాదు. అంతకుముందు చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి కేవలం
ఆలయానికి వెళ్తే, చర్చికి వెళ్తే వీళ్ళకి ఎస్సీ హోదా పోతుంది అనేటువంటిది అనేకమైనటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎస్సీకి సంబంధం లేరు, వాళ్ళంతా బీసీఎన్స్ అని అనేకమైనటువంటి జడ్జిమెంట్లు వచ్చినాయి. అంతేకాకుండా అనేక హైకోర్టులు ఇవాళ దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆలయాలకి చర్చెస్కి వెళ్తారో వాళ్ళకి ఇమీడియట్గా ఎస్సీ హోదా రద్దు చేయడం, లేదా వాళ్ళని క్రిస్టియన్స్గా పరిగణించడం సరికాదని చెప్పి అనేకమైనటువంటి హైకోర్టులు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. కానీ అవి ఏవి కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి రాలేదు. మొన్న మార్చి 24 చింతాడ ఆనంద కేసుని ఇవాళ ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. అది ఇవ్వడానికి అదేమి కొత్త కాదు. అది ఏదైతే ఇచ్చారో దానికి మూలం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే 3వ పేరా వివక్షాపూరితంగా ఉందో దాన్ని బేస్ చేసుకునే దానికి ఇచ్చారు. కానీ వాళ్ళు చింతాడానంద్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాతనే ఈ రకమైనటువంటి వివక్ష వచ్చేస్తుంది అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అది సరైంది కాదు. దీనికి మూలం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు వివక్షాపూరితం. దాన్ని రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత పైన వాళ్ళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అది రద్దు అయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఇవాళ దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ మతంలో ఉన్న ఎస్సీ హోదా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దేశంలో క్రిస్టియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు కేవలం దళితులు మాత్రమే ఉన్నారా? వీళ్ళ మతం మారితే కులం మారిపోయేది దళితులకు మాత్రమే మారుతూ ఉంది. వీళ్ళ ఓసీలు ఉన్నారు పెద్ద ఎత్తున కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా, బీసీలు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, ఎస్టీస్. వాళ్ళు ఎవరో కూడా మతం మారినా క్రైస్తవులుగా ఉన్నా వాళ్ళ కులం ఏది కూడా మారట్లేదు. వీళ్ళ కేవలం దళితులు మాత్రం ఇవాళ చర్చెస్కి వెళ్తే కనుక, ఇవాళ క్రిస్టియన్స్గా మారితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ వాదం మాత్రం రద్దు అవుతుందని అంటే ఇది ఎంత డిస్క్రిమినేషను, ఎంత వివక్షాపూరితమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన సుప్రీంకోర్టుకి చింతాడానంద్ అంటే వాళ్ళు అనేక మంది వెళ్ళిన సందర్భంలో సుప్రీంకోర్టు అనేక సార్లు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 1956 నుంచి కూడా వీళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. ఏదైతే ఉందో వివక్షాపూరితమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పైన ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పమని చెప్పి కోరుతూ ఉన్నాయి. ఇవాళ దాని నుంచి అనేకమైనటువంటి కమిషన్లు వేశారు. అందులో రంగనాథ్ మిశ్రా కమిషను చాలా ప్రధానమైనటువంటి కమిషను. రంగనాథ్ మిశ్రా కమిషను 2 సంవత్సరాల పాటు 2009లో 2 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు పర్యటన చేసి ఎవరైతే దళిత క్రైస్తవులు ఇవాళ క్రిస్టియన్స్గా ఉండి కొనసాగుతూ ఉన్నారో దళితులు, వాళ్ళు మతం మారినంత మాత్రాన, చర్చికి వెళ్తున్న మాత్రాన అంటరాంతనం పోలేదు, అస్పృశ్యత పోలేదు, వాళ్ళ ఆర్థికంగా ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు. అన్ని విధాలుగా కూడా ఇవాళ దళితులు ఎట్లాంటైతే అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఉన్నారు, అణిచివేతను ఎదుర్కొంటూ ఉన్నారు, దాడులకు గురవుతూ ఉన్నారు, అదే పరిస్థితి దళిత క్రైస్తవుల పట్ల ఉంది. వీళ్ళని ఇమీడియట్గా ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఆయన మొత్తం దేశవ్యాప్తంగా పర్యటన చేసి అనేకమైనటువంటి నివేదికలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో 2009 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవులు తీవ్ర వివక్ష ఎదుర్కొంటూ ఉన్నారు. అంటరానితనం ఉంది, అస్పృశ్యత ఉంది. వాళ్ళ క్రైస్తవులు అయినంత మాత్రాన వాళ్ళ జీవన పరిస్థితులు ఏమీ మారలేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమీ మారలేదు. వాళ్ళని ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ ఉమ్మడి రాష్ట్రం తీర్మానం చేసి పంపించింది. అట్లాగే 2017లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చి తీరాలని చెప్పి ఏకాగ్రత తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అలాగే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అలాగే 15 రాష్ట్రాల్లో ఈ తీర్మానాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కేసులు, అనేక కేసులు సుప్రీంకోర్టులో వస్తున్న సందర్భంలో అంతకుముందు వేసినటువంటి 3 కమిషన్లే ఇవాళ పరిగణలోకి తీసుకొని ఎస్సీ హోదా ఇవ్వాల్సినటువంటి ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి కేజీ బాలకృష్ణ పేరుతోటి ఇవాళ మరో కమిషన్ వేశారు. వీళ్ళ కేజీ బాలకృష్ణ కమిషన్ వేసి 2 ఏళ్ళు పూర్తవుతూ ఉంది. ఇప్పటికి కేవలం 4-5 రాష్ట్రాలు మాత్రమే పర్యటన చేశారు. ఆయనకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. నిజంగా దళిత క్రైస్తవులకి ఎస్ఐ హోదా ఇచ్చి వివక్షను తొలగించాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉండుంటే రంగనాథ్ మిశ్రా కమిషను, దానికి ముందున్నటువంటి కమిషన్లన్నీ పరిగణలోకి తీసుకొని అమలు చేసి ఉండేవారు. ఇవాళ ఒక దురుద్దేశపూరితంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగా కేజీ బాలకృష్ణ కమిషన్ వేశారు. కేజీ బాలకృష్ణ కమిషన్ 2 ఏళ్ళుగా కాలం వృధా చేస్తుంది. ఇప్పటికే ఏ రాష్ట్రాలు తిరిగిన పరిస్థితి లేదు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సెక్రటరీ మాత్రం సందర్శించారు, ఏపీకి అసలు రాలేదు. అలాగే తమిళనాడు 4-5 రాష్ట్రాలు మాత్రమే పర్యటన చేశారు. దీనివల్ల మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశ అయితే మనకి కనిపించట్లేదు. ఇది వివక్షాపూరితం. ఇవాళ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కొనసాగించాలి, దళిత క్రైస్తవుల పైన వివక్ష ఉండాలనుకుంటే రాజ్యాంగానికి మూలంగా ఇచ్చినటువంటి 14-15 అధికారంలో ఆర్టికల్ 25ని
పూర్తిగా రద్దు చేయాలి. అవి అమల్లో ఉన్నప్పుడు ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వివక్షాపూరితంగా ఉండగలగడం అనేటువంటిది చాలా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అంచేత ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం. మనం అడుగుతున్నాం, ఇవాళ బౌద్ధులకి ఇవాళ ఎస్సీ హోదా ఇచ్చారు, సిక్కులకి ఎస్సీ హోదా ఇచ్చారు, ఇవాళ క్రైస్తవులకి అలాగే ముస్లిమ్స్కి ఎందుకు ఎస్సీ హోదా ఎవరని చెప్పి మనం అడుగుతూ ఉంటే ఇవాళ బౌద్ధ మతం అట్లాగనే సిక్కు మతం ఈ దేశంలో పుట్టింది, క్రైస్తవ మతం ఇస్లాం మతం విదేశీ మతం, అందుకని చెప్పి ఇవ్వట్లేదని చెప్పి మరొక వాదన తీసుకొచ్చారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, క్రిస్టియన్స్గా ఉన్నది దళితులు మాత్రమే ఉన్నారా? ఈ దేశంలో కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, బీసీ, ట్రైబల్ అన్ని కులాల వాళ్ళు కూడా ఈ దేశంలో క్రిస్టియన్స్గా ఉన్నారు. వాళ్ళెవ్వరికి కూడా ఇదేది విదేశీ మతం కాదా? వాళ్ళెవ్వరికి కులాలు మారేటువంటి పరిస్థితి లేదా? కేవలం దళితులు మాత్రమే విదేశీ మతం అవలంబిస్తున్న పేరుతోటి ఈ వివక్షను కొనసాగించడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి అంశం. దీనిపైన మనం ఐక్య పోరాటాలకు సమాయత్తం కావాలి. దురదృష్టవశాత్తు 30 సంవత్సరాలుగా దళితుల్లో తీవ్ర అనైక్యత వచ్చింది. మాలామాదిగా ఏబిసిడి అనేక రకాల ఉద్యమాలతోటి మనం దూరంగా ఉన్నాం. ఉమ్మడి ఆస్తి పైన అనేక పోరాటాలు చేసుకున్నాం, అది గడిచినటువంటి అధ్యాయం. ఇవాళ మొత్తం కుటుంబం పైన మన జాతి పైనే దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో మాలామాదిగా 59 ఎస్సీ ఉపకులాలన్నీ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే క్రిస్టియన్స్ కూడా ఇది దళిత క్రైస్తవులు సమస్యగా మాత్రం చూడొద్దు. మొత్తం క్రైస్తవ మతాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, ఈ దేశంలో హిందూ మతం మాత్రమే ఉండాలి, ముస్లిమ్స్ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనలో భాగంగానే ఫస్ట్ అటాక్ దళిత క్రైస్తవులు పెట్టారు. దీని తర్వాత మళ్ళీ అటాక్ ఉండేటువంటిది మొత్తం అన్ని కులాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ పైన దాడి జరుగుతుంది. అందుకని వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా క్రైస్తవ కమ్యూనిటీ మొత్తం ఈ వివక్షాపూరితమైనటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు కోసం ఉద్యమించాలి. మన డిమాండ్ ఒకటే, రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కు దళితులకి కల్పించాలి. మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా అంటున్నారు. దళితులు మత స్వేచ్ఛకు ఉపయోగించుకొని క్రిస్టియన్ గానో ముస్లిం గానో మారితే కులం మారిపోయే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా మత స్వేచ్ఛ హక్కు దళితులకు వర్తింప చేయాలి అనేది డిమాండ్. అట్లాగనే వాళ్ళు మనం ఎస్సీలకి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. నో, ఇవాళ ఎస్సీలకి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించడం కాదు, ఇవాళ ఎస్సీ హోదా పునరుద్ధరించాలి. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంబేద్కర్ ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి మతపరమైనటువంటి వివక్ష లేదు. ఇవాళ 1950 జనవరి 26 నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు రిజర్వేషన్లో ఎస్సీ హోదా దళిత క్రైస్తవులు అనుభవించారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. అందుకని ఎస్సీ హోదా కొనసాగించాలి, ఎస్సీ హోదా కల్పించాలి, ఇవ్వాలనేటువంటి అడుక్కోవడం కాదు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఏదైతే మనకు వచ్చిందో 1950 జనవరి 26 అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, దాని ప్రకారం 1950 ఆగస్టు 10లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మన యొక్క ఎస్సీ హోదా రద్దయింది. అందుకని దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా పునరుద్ధరించాలనే దాంతో పెద్ద ఎత్తున ఉద్యమిందాం. ఆ ఉద్యమంలో మనమందరం ముందుకు పోదాం. ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా మనకు తీర్మానాలు చేస్తాయి. ఏ ప్రభుత్వాలు తీర్మానాలు చేస్తాయో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ అన్ని పార్టీల అధినేతల్ని కలిసి వినతి పత్రాలు సమర్పిందాం. మీరు ఇచ్చినటువంటి తీర్మానాలని అమలు చేసేదానికోసం కేజీ బాలకృష్ణ కమిషన్కి లేఖలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వాలనేటువంటి పద్ధతిలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది అట్టడుగు స్థాయి దాకా తీసుకెళ్ళాలి. ఇవాళ ఇంత సభ జరిగితే అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. రాబోయే 3 ఏళ్ల కాలంలో నిరంతరాయంగా నిర్విరామంగా దశల వారి పోరాటాలకి సమాయత్తం అవ్వాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరించే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఉద్యమ నిర్మాణంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో సిపిఐ పూర్తి తోడ్పాటుని సంఘీభావాన్ని ఇచ్చి మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కోనాల భీమారావు గారు చాలా విషయాలు చెప్పారు. దళిత క్రైస్తవ ఐక్యత, దళిత క్రైస్తవ ఐక్యత.